మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క జీవితంలో ఇది పోగొట్టుకోబోతూ ఉన్నారు. ఇది చాలా వరకు కూడా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఏది పోగొట్టుకోబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు అన్నింటా కూడాను. అలాగే మీకు ధన లబ్ధి అయితే చేకూరబోతుంది అనే వార్త మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించలేకపోతుంది. ఈ రోజున ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి అందరికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు మీ యొక్క సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క రహస్యాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా ఈ యొక్క నష్టం అయితే సంభవించబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక ఇలా జరగబోతుంది. మీకు ఎంతో ప్రియమైనటువంటి వస్తువును కూడా పోగొట్టుకోబోతూ ఉన్నారు. మీకు రావాల్సిన కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, మీకు రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, మీ యొక్క శత్రువులు అడ్డుకట్ట వేయబోతున్నారు. మీరు ఈ రోజున ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎక్సైట్మెంట్ ను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున మీ యొక్క కళ నెరవేరబోతుంది అనే వార్త విన్నప్పటి నుంచి కూడా మీ మనసులో ఉండదండి. ఎప్పుడు కూడాను మీరు ఏం చేయాలంటే మీరు చెయ్యబోయే పని కానీ చేసిన పని కానీ ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా ఈ రోజున షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానేయండి. ఎవరితో కూడాను మీ గురించి అంత ఉంది, ఇంత ఉంది, అది చేశాము, ఇది చేశాము, అంత డబ్బు మాకు రాబోతుంది అన్నట్లుగా ఇటువంటి సమాచారాలు ఎవరికీ చెప్పొద్దు. ఎవరి మనసులో ఏముంది అనేది మనము అంచనా వేయలేము కదండి. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మీరే తెలుసుకోవాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు వారి పద్ధతి కావచ్చు, చేత కావచ్చు, నడవడిక కావచ్చు, వారు మనకి మంచి చేస్తున్నారా, అయిన వారా, పరాయి వారా అనేది ఖచ్చితంగా మనకి అవగతమవుతుంది. ఈ రోజున మాత్రము మీరు అప్రమత్తంగా లేకపోతే గనక ఖచ్చితంగా మీ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువు చేజార్చుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారంలో మీకు రావాల్సిన కాంట్రాక్ట్ కావచ్చు, లేదా మీ యొక్క ప్రతిభను పోగొట్టుకోవచ్చును. మీ యొక్క నైపుణ్యాన్ని వారి నైపుణ్యంగా చెబుతూ మీకు రావాల్సినటువంటి ఏదైతే కీర్తి ఉందో వారు తస్కరించే ప్రయత్నం చేస్తారో. అంతేకాకుండా బంగారు ఆభరణాలు కానీ, మీకు ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం మధ్యాహ్నం 1 గంట దాటాక ఉంది. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచిస్తూ అన్నింటా జాగ్రత్తగా ఉండండి. శివారాధన మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది. అలాగే నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.